సో చాలామంది విలేజ్లో కావచ్చు ఆర్ సిటీస్లో కావచ్చు ఆర్ ఎవరైతే అదర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది. అసలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి మనీ ఎలా వస్తుంటాయి, వాళ్ళు ఏం చేస్తుంటారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్ ఏంటి, ఎందుకు అన్ని క్రోర్స్ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంటుంది ఎవ్రీ ఇయర్, వాళ్ళు చేస్తున్న పని ఏంటి అనేది చాలామంది డౌట్ ఉంటుంది. అండ్ వీటిలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీ ఎవరైతే మన టెక్నాలజీ ఫాలో అవుతుంటారో వాళ్ళకి తెలుసు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ప్లస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. మరి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలాగా మనీని ఎర్న్ చేస్తున్నాయి, అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మనీని ఎలా ఎర్న్ చేస్తాయి, ఎలా సంపాదిస్తాయి అసలు ఆ కంపెనీస్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఈవెన్ నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్ కూడా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. అంటే జనరల్ ఇన్ఫర్మేషన్, అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలాగ మనీని సంపాదిస్తుంటాయి అనేది. సో మీకు ఇలాంటి మోర్ ఎగ్జైటింగ్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఒక స్మాల్ ఫేవర్ చేయండి, వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇక మనం మెయిన్ కంటెంట్ డిస్కస్ చేస్తే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ నేను చెప్పాను, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఫస్ట్ మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ తెలిసి ఉంటుంది, లైక్ ఇన్ఫోసిస్ అని, టీసీఎస్ అని, విప్రో అని, అసెంచర్ అని, డెలాయిట్ అని, ఇలాగా వీటన్నిటిని కూడా మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. మరి ఈ కంపెనీస్ మనీని ఎలా ఎర్న్ చేస్తాయి? ఓకే, ఈ కంపెనీస్ ఏం చేస్తుంటాయి, వర్క్ ఏంటి అని అంటే, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంది మనకు మీనింగు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి మనీని సంపాదిస్తుంటాయి. మరి ఎలాంటి సర్వీస్ని ఇస్తుంటాయి, ఏ విధంగా ఎర్న్ చేస్తాయి ఇలాంటి కంపెనీస్ అంటే, ఇవి అలాంటి ప్రొడక్ట్స్ని, ఓన్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయవు. ఏవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే, వీళ్ళకి క్లయింట్స్ అప్రోచ్ అవుతుంటారు. క్లయింట్స్ అంటే ఎవరు, వాళ్ళకి ఏదైతే సాఫ్ట్వేర్స్ కావాలో అవి వాళ్ళ చేత పని చేయించుకుంటాయి, కంపెనీస్ చేత పని చేయించుకుంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంకింగ్ ఉంది. బ్యాంక్ వాళ్ళు అప్పటి వరకు ఏదైతే మాన్యువల్ వర్క్ జరుగుతుంటుందో వాళ్ళకి నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ని వాళ్ళ వెబ్సైట్లో డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. అప్పుడు ఈ బ్యాంక్స్ అనేవి ఏదో ఒక కంపెనీకి అప్రోచ్ అవుతాయి. టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు. అలాగే సర్వీస్ ఇచ్చి ఆ కంపెనీలు వాళ్ళకి ఇంత బడ్జెట్ క్రోర్స్లోనే ఉంటాయి, అలాగా మనీని ఎర్న్ చేస్తుంటాయి. నాట్ ఓన్లీ బ్యాంకింగ్, ఇలాగ హెల్త్ కేర్ కానీ, లాజిస్టిక్స్ కానీ, రిటైల్ కానీ, టెలికామ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అందరు మ్యాక్సిమం అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది కదా, అంతా ఆన్లైన్లో మీకు మ్యాక్సిమం చూస్తున్నారు కదా. అవన్నీ రావడానికి కారణం ఏంటంటే, ఈ సంస్థలన్నీ, ఈ ఆర్గనైజేషన్స్, బిజినెస్ అన్నీ, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు అప్లికేషన్స్ని ఆర్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటారు. ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి అంటే ఫస్ట్ రెవెన్యూ ఎలాగ క్రియేట్ అవుతుందంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకొని వాళ్ళు సర్వీస్ని ప్రొవైడ్ చేసి మనీని సంపాదిస్తారు. సెకండ్ ఏంటంటే అప్లికేషన్ మెయింటెనెన్స్, సపోర్ట్ కూడా. కొంతమంది క్లయింట్స్కి ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్ ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, బట్ దానికి సపోర్ట్ అనమాట, మెయింటెనెన్స్, ఎగ్జిస్టింగ్ మెయింటెనెన్స్, ఏదైనా ఎర్రర్స్, బగ్స్ వస్తున్నా వాటిని ఫిక్స్ చేస్తుండాలి. మరి అలాంటి వాటికి కూడా ఎవరు సపోర్ట్ తీసుకుంటారంటే కంపెనీ సపోర్ట్ తీసుకుంటుంటారు, క్లయింట్స్. ఓకే, అలాగా అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఈ కంపెనీస్ని అప్రోచ్ అవుతాయి. ఈ క్లయింట్స్ అన్నీ కూడా, ఈ బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కేర్, ఇవన్నీ కూడా అలా కూడా మనీ సంపాదిస్తారు. నెక్స్ట్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ అని ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ఇలా కూడా మనీ సంపాదిస్తాయి కంపెనీస్. అంటే అవుట్ సోర్సింగ్ అంటే యూఎస్, యూకే ఎక్కువగా మీరు చూసే ఉంటారు. వాయిస్ ప్రాసెస్ అని, మెడికల్ బిల్లింగ్ అని, నాన్ వాయిస్ ప్రాసెస్ అని, సపోర్టింగ్ అని, అడ్మిన్ అని, ఇలాంటివి ఉంటాయి కదా. యూఎస్, యూకే ఎక్కువగా ఈ కంట్రీస్ మన ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయి. రీజన్ ఏంటంటే, ఇండియాకి ఎందుకు అప్రోచ్ అవుతారంటే మనకి తక్కువ కాస్ట్లో ఎంప్లాయీస్ దొరుకుతుంటారు. అందువల్ల యూఎస్, యూకే ఎక్కువ కూడా వాళ్ళ అవుట్ సోర్సింగ్ అంతా కూడా మన కంట్రీస్ నుంచి ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తక్కువ అమౌంట్లో ఎక్కువ వర్క్ చేయించుకుంటుంటారు. అండ్ అది నైట్ షిఫ్టా, డే షిఫ్టా అని కూడా చూడరు, అంత కష్టపడతారు మన ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ ఇంకొక విధంగా కూడా అమౌంట్ సంపాదిస్తారు. అదేంటంటే మ్యాన్ పవర్ బిల్లింగ్ అంటారు. మ్యాన్ పవర్ బిల్లింగ్ అంటే ఇప్పుడు ఈ క్లయింట్స్, మ్యాన్ పవర్ బిల్లింగ్ అంటే ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా, టీసీఎస్, ఇన్ఫోసిస్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని ఆ యూఎస్కి కానీ, యూకేకి కానీ, ఆస్ట్రేలియా కానీ ఎక్కడైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే కొంతమంది క్లయింట్స్కి 6 months నుంచి 1 year వరకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట, లాంగ్ టర్మ్వి. అలాంటి ప్రాజెక్ట్స్కి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ క్యాండిడేట్స్ని, ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని కాంట్రాక్ట్ రూపంలో వాళ్ళ క్లయింట్స్కి వర్క్ చేయించుకుంటూ ఉంటారు.
అలా వర్క్ సర్వీస్ ఇచ్చినందుకు ఈ క్లయింట్స్ కూడా వీళ్ళకి అమౌంట్ పే చేస్తూ ఉంటాయి. ఇలాగా క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుందండి సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి. నెక్స్ట్ ఇంకా మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తే, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏవి? అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ మీ అందరికి చాలామందికి తెలిసిందే. వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా డెవలప్ చేస్తారు. ఓన్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేస్తారు వీళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విండోస్ సాఫ్ట్వేర్ ఉంది, మైక్రోసాఫ్ట్ 365 మనం అందరం యూజ్ చేస్తుంటాం. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అని, పవర్ పాయింట్ అని, ఓకే, ఎక్సెల్ అని, ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటాం కదా. మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేస్తుంటారు. ఓకే, సో ఇలాంటి ఓన్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసి వాళ్ళు సేల్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఫ్రీగా కొంత ట్రయల్ వర్షన్సే ఉంటాయి. బట్ మీకు ప్రీమియం ఇంకా కావాలంటే అన్నీ ఏం చేయాలి? మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అలాగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇప్పుడు 365 వర్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? అవన్నీ కూడా ఫ్రీగా మనకి అవైలబుల్లో ఉండవు. మనం అందరం కూడా 1 year ప్లాను, 2 years ప్లాను ఇలాగా, లేకపోతే 1 time సెటిల్మెంట్ ఇలాగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంటాం. ఓకే, అలాగ వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే క్రోర్స్లో వస్తుందండి, బిలియన్స్లో వస్తుంది అమౌంట్. అండ్ అదేవిధంగా గూగుల్ వాడు ఏం చేస్తాడు? యూట్యూబ్ అని ఉంది. యూట్యూబ్ నుంచి వాళ్ళకి ఎలాగ అమౌంట్ వస్తుంది? మనం అయితే ఫ్రీగా ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటాం, వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు మనం అయితే అలాగైతే అప్లోడ్ చేస్తాం. బట్ వాళ్ళు యాడ్స్ రన్ చేసి క్రోర్స్, బిలియన్స్ ఆఫ్ అమౌంట్ని వాళ్ళు ఎర్న్ చేస్తుంటారు. అదేవిధంగా గూగుల్ యాడ్స్ అనే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఫేస్బుక్ కావచ్చు, ఓకే, అండ్ యూట్యూబ్, గూగుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ మీద బిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ని వాళ్ళు క్రోర్స్ సంపాదిస్తూ ఉంటారండి, ఎర్న్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఏదైనా సాఫ్ట్వేర్, ఇప్పుడు క్లౌడ్ సర్వీస్ ఉన్నాయి. ఆ క్లౌడ్ సర్వీస్ ఏం ఫ్రీగా ఏమి ఉండవు, ఏదో ఫ్రీ ట్రయల్ వర్షన్ ఉంటాయి. కానీ అవి ప్రీమియం వర్షన్స్ అంటే మనకి కావాలంటే ఏదైనా సరే మనకు ప్రీమియం కావాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ప్రీమియమ్స్ తీసుకోవాలి. అప్పుడు దానికి ల్యాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంటుంది. అండ్ అదేవిధంగా యాప్ స్టోర్ అని, లైక్ గూగుల్ ప్లే స్టోర్ అని, సో దాని ద్వారా కూడా వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే వాళ్ళకి ఎక్కువగా ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఓన్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేసి, ఓకే, అండ్ వాటిని సేల్ చేస్తుంటారు. మీరు అడోబ్ ఫోటోషాప్ ఉంటారు, అడోబ్ ప్రీమియం ప్రో అని, ఏదైనా సరే లైక్ ఫిల్మోరా కానీ, ఏదైనా వీడియో ఎడిటింగ్ టూల్స్ కానీ, మీరు ఏదైనా చూడండి, ఏ టూల్ అయినా. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ అంతా మీకు ఫ్రీగా ఉండేది కొంతవరకే ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. అదే మీకు ప్రీమియం కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలంటే ప్రీమియం తీసుకోవాలి, మంత్లీ 2000 ఉంటుంది. సో ల్యాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ దాన్ని పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బిలియన్ ఆఫ్ అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నారు చాట్ జీపీటీ వాళ్ళు కూడా, రీసెంట్గా ఏఐ టూల్స్ యూజ్ చేసి కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే ఇలాగా సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసి సేల్ చేస్తుంటారు. అండ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా గూగుల్ వాళ్ళు, ఫేస్బుక్, మెటా వాళ్ళు, వీళ్ళందరూ కూడా. ఓకే, సో ఇలాగా కంపెనీస్కి అదర్ సర్వీస్ బేస్డ్ అయినా, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా క్రోర్స్ ఆఫ్ అమౌంట్ని వాళ్ళు బెనిఫిట్ వస్తూ ఉంటాయండి. ఓకే, సో మీకైతే క్లియర్గా అండర్స్టాండ్ అనుకుంటా. ఇంకా ఈ రిసోర్స్ కాకుండా ఇంకా వేరే ఫామ్లో ఎలాగ వాళ్ళు మనీని ఎర్న్ చేస్తారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వ్యూవర్స్కి అందరికి చాలామంది హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.